ప్రియమైన దేవుని బిడ్లారా, శిలువ ధ్యాన ప్రయాణంలో 31వ దినపు వాక్య ధ్యానమునకు ఉదయకాలంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ 31వ దినము ధ్యానాంశము పర్సెవరింగ్ ఇన్ ట్రయల్స్, కష్టాలలో పట్టుదలతో ఉండడం అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, 31వ ధ్యాన అంశంలో మేము ఉంటుండగా నీ కృప దయచేసి వాక్యం వినుచున్న బిడ్డలందరికీ నీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు, దీవెనలు కుమ్మరించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 31వ దినం మన కష్టాలలో మనము పట్టుదల కలిగి ఉండుట. పర్సివరింగ్ ఇన్ ట్రయల్స్, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం పట్టు విడవక ఉండడం. కష్టాలు, బాధలు రాగానే ఆయన పరిచర్య, ఆయన సాక్ష్యము, ఆయన అందులో విశ్వాసము నుండి తొలగిపోకూడదని దీని అర్థం. దీనికి ఆధారంగాను యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు దయచేసి 2-3-4 వచనాలు గమనించండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వడి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఓర్పు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. శోధనలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు అది మహా ఆనందంగా ఎంచండి అని యాకోబు ఆయన భక్త కోటికి రాస్తున్న మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు ఇదే 1వ అధ్యాయం 12వ వచనం దయచేసి గమనించమనవి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుని ప్రియమైన బిడ్డలారా, శోధన సహించువాడు ధన్యుడు అని యాకోబు రాస్తూ ఉన్నాడు. శోధనల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో మనము కృంగిపోకూడదు. పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తాడు, అనేక విధములైన ముమ్మారు ఒకటికి తక్కువ 39 దెబ్బలు తిన్నానంటాడు. అనేక రాత్రులు నేను జాగరణములతోనూ ఉపవాసముతోనూ చలితోనూ అనేకసార్లు రాళ్లతో కొట్టబడి, అనేకసార్లు అన్యజనుల వలన ఆపద, అనేకసార్లు స్వజనుల వలన ఆపద, ఉపద్రవములు, ప్రయాణాల్లో, అరణ్యములో, పట్టణములో, ఇదిగో ఓడ పగిలి సముద్రంలో, ఎక్కడ వెళ్ళినా ఎన్నో ప్రమాదకరమైన, కష్టకరమైన పరిస్థితులు ఆయన జీవితంలో సంభవించినాయి. ఆయన పరిశుద్ధ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను సువార్తను గూర్చినటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన శ్రమలలో ఆనందించినటువంటి, శ్రమలలో నేను అతిశయపడుచున్నానని కొరింథీ సంఘానికి రాసిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుకుంటాడు. మీరు కొంచెము శోధన జయిస్తే, కొన్ని శ్రమలు, ఓర్పు కలిగి శ్రమల్లో మీరు ముందుకు వెళితే జీవ కిరీటాన్ని పొందుకుంటారు. కాబట్టి శోధనలో పడినప్పుడు మనం తొందరపడకూడదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ పౌలు రోమీలకు రాసిన పత్రిక దయచేసి గమనించమనవి. 5వ అధ్యాయం 3-4 వచనాలు దయచేసి నేను చదువుతాను, గమనించండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష
నిరీక్షణను కలగజేయనను ఎరిగి శ్రమల యందును అతిశయ పడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. శ్రమల యందు అతిశయపడేటువంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చినాడు. పరిశుద్ధ పౌలు కూడా ఆయన శ్రమల యందు అతిశయపడుతున్నాడు. ఆయన బలహీనత యందు అతిశయపడుతున్నాడు. శోధనల్ని బట్టి అతిశయపడుతున్నాడు. అనేకమైన అయితే నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకేమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణమందు నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను నేను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. శ్రమల యందు సుఖము సంతోషం ఉంటేనే ప్రభు సేవ, ఆయన పరిచర్య, విశ్వాస జీవితం కాదు. మనము శ్రమల యందు తప్పకుండా ఓర్పు కలిగి సహనము కలిగి జీవింపవలసినటువంటి వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే రోమీలకు రాసిన పత్రిక దయచేసి 12వ అధ్యాయం 2వ వచనం గమనించమనివి. 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము చెందుడి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ శరీరమును ఆస్పదము చేసుకొనక, లోక మర్యాద అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోనండి. లోక మర్యాద సంతోషము, సౌఖ్యము, సుఖము, ఆనందము, ఆశీర్వాదం ఇది మాత్రమే కాదు. ఇది లోక మర్యాద. దాన్ని అనుసరించకూడదు. దానికంటే ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటంటే మీ శ్రమలలో కూడా, మీ ఇబ్బందుల్లో కూడా, హింసలలో కూడా, ఉపద్రవంలో కూడా ఆయన వెంబడించడం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనది సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని ప్రియమైన వాళ్ళారా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. మరి మన శరీరము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు మరి శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, ఉపద్రవం అయినను దేవుని ప్రేమ నుండి మనము వేరుపరచబడలేము. మన శరీరము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. శ్రమ మరి అది కిరీటాన్ని తీసుకొని వస్తుంది. ఈరోజు నీవు శ్రమ పెట్టబడుతున్నావు, కానీ రేపు దాని వెనుక ఉండేటువంటి జీవ కిరీటము, నిత్య సంతోషము దేవుడు నీ కొరకు దాచుకున్నాడు. టుడేస్ పెయిన్ ఈజ్ టుమారోస్ గెయిన్. ఈరోజు నీవు శ్రమ పరచబడుతున్నావు, కానీ రేపు అదే నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది, జీవ కిరీటం అందించేదిగా మారుతుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, శ్రమయందు అతిశయపడుట, శ్రమయందు ఆనందించుట అనేది పరిశుద్ధ పౌలు ద్వారా మనం నేర్చుకొనుచున్నాం. మనం ఈ వాక్య ధ్యానంలో మరి శ్రమను సహించువాడు ధన్యుడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు పారిపోకూడదు, కృంగిపోకూడదు, భయపడకూడదు, వెనకడుగు వేయకూడదు. శ్రమల యందు కూడా ఓర్పు కలిగి, శ్రమల యందు అతిశయపడి ఆయన సాక్షి బిడ్డగా జీవించుటకు ప్రభు తన కృప ఆశీర్వాదం మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రమల యందు మేము పట్టు విడవక నిన్ను వెంబడించుటకు నీ కృప దయచేయమని ఉదయకాల వాక్యం విన్న ప్రతి బిడ్డ శ్రమల్లో కృంగిపోకుండా, శ్రమల్లో పారిపోకుండా, శ్రమల్లో మా తండ్రి అధైర్యపడకుండా, శ్రమ తర్వాత తప్పకుండా నీవు ఆశీర్వాదకరమైన జీవితం ఇస్తావని నిరీక్షణ కలిగి ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.